దావోస్ వేదికగా తెలుగు రాష్ట్రాల నేతల మధ్య స్నేహపూర్వక భేటీ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయి పలు కీలక అంశాలపై చర్చించారు. ఆ డీటెయిల్స్ చూద్దాం. దావోస్ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రి నారా లోకేష్ సీఎం రేవంత్ రెడ్డిని శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా లోకేష్ ను సత్కరించారు. అనంతరం తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, ప్రగతి ప్రణాళికలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ముఖ్యంగా విద్యారంగంలో తీసుకురావాల్సిన విప్లవాత్మక మార్పులు, ఐటీ రంగాన్ని మరింత బలోపేతం చేయడం లాంటి అంశాలపై ఇరువురు నేతలు తమ ఆలోచనలను పంచుకున్నారు. ఏపీలో చేపడుతున్న విద్యా సంస్కరణలు, ఐటీ రంగంలో సాధిస్తున్న ప్రగతిని రేవంత్ వివరించారు లోకేష్. ముఖ్యంగా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం తీసుకుంటున్న చర్యలు, వాటి ద్వారా వస్తున్న సానుకూల ఫలితాల గురించి చర్చించారు. రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా టాటా సంస్థ సహకారంతో తెలంగాణలోని ఐటీఐలను ఆధునిక స్కిల్ క్యాంపస్లుగా తీర్చిదిద్దామన్నారు. ఈ క్యాంపస్లను సందర్శించి అక్కడ అమలవుతున్న కార్యక్రమాలు పరిశీలించాలని లోకేష్ ను రేవంత్ ఆహ్వానించారు. అలాగే కోట్లాది మంది భక్తులు దర్శించుకునే మేడారం సమ్మక్క సారలమ్మ దేవస్థానాన్ని 100 కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. తప్పకుండా వనదేవతలను దర్శించుకోవాలని లోకేష్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.